కొత్త ఏడాది సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. దీంతో హైదరాబాద్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త ఏడాది రోజున పూజలు చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో దేవాలయాలకు భక్తులు క్యూ కట్టారు. జూబ్లీ హిల్స్ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర భక్తుల సందడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరిసాగర్ అందిస్తారు. ఎస్ చూస్తున్నాం కదా, మనమైతే పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఇక్కడ భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. మనం గత టూ అవర్స్ నుంచి ఇక్కడే ఉన్నాము. మనము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఈ క్యూ లైన్స్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు భక్తుల రద్దీ అయితే పెరుగుతుంది టైం పెరిగే కొద్దీ. అందుకని చెప్పి ఇప్పుడు క్యూ లైన్స్ కూడా స్టార్ట్ చేసేసారనమాట. కొత్త సంవత్సరం అమ్మవారిని దర్శించుకొని హ్యాపీగా ఇయర్ అంతా బాగుండాలని చెప్పి అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే భక్తులు అందరూ తరలి వస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ కొంత సమయం నుంచి మనం వచ్చేటప్పుడు కూడా చూసాము, అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొన్ని విధించారు. ఒక 2 గేట్లు అయితే మూసేశారు, డైరెక్ట్ లోపలికి పంపించేస్తున్నారనమాట. అండ్ లోపల కూడా కొంచెం క్యూ లైన్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు. భక్తుల రద్దీ అయితే ఇప్పుడే ఎక్కువ అవుతుందందున ఇప్పుడే క్యూ లైన్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ కొంతమందిని మనం అడిగే ప్రయత్నం కూడా చేద్దాము, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. కొత్త సంవత్సరం హ్యాపీగా అమ్మవారిని దర్శించుకొని ఇయర్ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అయితే ఇక్కడికైతే వస్తున్నారు పెద్ద ఎత్తున భక్తులు. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను సైనిక్పూర్ నుంచి వస్తున్నాను. సైనిక్పూర్ నుంచి వస్తున్నారు, చాలా దూరం నుంచి వస్తున్నారు. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాను. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాటు? చాలా బాగుంటుంది టెంపుల్. ప్రతి సంవత్సరం 2 టైమ్స్ వస్తుంటాము. చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంకా రావాలనిపిస్తుంటుంది ఇక్కడికి. ఇప్పుడు వెంకటేశ్వర టెంపుల్ పోయి ఇచ్చాము, ఏది మన ఫిల్మ్ నగరు, ఆ నుంచి మన జగన్నాథ్ టెంపుల్ వినాము, తర్వాత ఈ టెంపుల్ తీసుకున్నాము. అన్ని దేవాలయాలు కవర్ చేస్తున్నాం. అవును మేడం. ఎలా అనిపిస్తుంది అమ్మ? చాలా మంచిగా అనిపిస్తుంది నాన్న. ప్రతి సంవత్సరం వస్తాం బిడ్డకి. ఇలాగే కొత్త సంవత్సరం కొత్త డేని ఇలా అమ్మవారి దర్శనం ప్రతి సంవత్సరం ఇలాగే రావాలని కోరుకుంటున్నాను నేను. బాగుందా అంతా? చాలా బాగుంది. చూస్తున్నారు కదా, భక్తుల రద్దీ అయితే ఎక్కువ అవుతూనే ఉంది, వస్తూనే ఉన్నారు జనాలు. ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు కూడా ఇలాగే కొనసాగే పరిస్థితి అయితే ఉంది.